హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: మిజోరాం జింజర్ మిషన్, షుగర్ ప్రొడక్షన్ అండ్ గ్రోత్, అస్సాం షిప్స్ ఫస్ట్ లీగల్ అగర్వుడ్ చిప్స్ టు వెస్ట్ ఏషియా, విత్ హోల్డింగ్ ట్యాక్స్, కింబర్లీ ప్రాసెస్, Thucydides trap, Miyawaki forest plantation, Neanderthals. So first topic, Mizoram Ginger Mission. సో ఏంటి మిజోరాం జింజర్ మిషన్? సో ఇది వార్తల్లో ఎందుకుందంటే మనకి ఇది ఒక 189.79 crore ఇనిషియేటివ్ ఫర్ జింజర్ కల్టివేషన్ అండ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మిజోరాం. సో స్టేట్ ఆఫ్ మిజోరాం ఇది ఒక జింజర్ని ప్రమోట్ చేయడానికి, జింజర్ కల్టివేషన్ ప్రమోట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనం ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. This mission is a key component of the broader BRAD Northeast. సో ఇక్కడ మనకి ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఉంది. ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ని మనకి ప్రమోట్ చేయడానికి బ్రాండ్ నార్త్ ఈస్ట్ అని చెప్పి ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో భాగంగానే మిజోరాంకి చెందిన జింజర్ మిషన్ అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా బ్రాండ్ నార్త్ ఈస్టర్న్ ప్రాజెక్ట్లో ఏంటంటే విచ్ అసైన్ స్పెసిఫిక్ యూఎస్పీ టు ద స్టేట్స్. స్పెసిఫిక్ యూఎస్పీ అంటే యునీక్ సెల్లింగ్ పాయింట్ మాట. అంటే ఆ స్టేట్ పేరు చెప్తే మనకి ఇక్కడ ఇది ఫేమస్ అని చెప్పి మనకి తెలిసేలాగా బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మాట. సో దీనిలో భాగంగానే మనకి ప్రతి నార్త్ ఈస్టర్న్ స్టేట్కి ఒక ప్రొడక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింకి అయితే ఆర్గానిక్ స్టేట్ అని చెప్పి, అలాగే అరుణాచల్ ప్రదేశ్కి కివి, త్రిపురకి క్వీన్ పైనాపిల్, నాగాలాండ్కి కాఫీ అండ్ మేఘాలయకి లకడాంగ్ ట్యూమరిక్ మాట. అలాగే మనకి మిజోరాంకి జింజర్ మాట. సో జింజర్ గురించి తెలుసుకుందాం. జింజర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నోన్ స్పైసీస్ అండ్ ఎస్టీమ్డ్ ఫర్ ఇట్స్ అరోమా అండ్ పంజెన్సీ. It is originated in Southeast Asia but was under cultivation in India as well as China from ancient time. మనకి ఏన్షియంట్ టైం నుంచి ఇక్కడ ఇండియాలోని చైనాలో పండిస్తున్నట్టు మనకి హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఒరిజినల్గా ఈ పర్టికులర్ జింజర్ స్పైస్ అన్నది ఏ ప్రాంతానికి చెందిందంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇండోనేషియా ఈ ప్రాంతాలకు మాట. మెయిన్ జింజర్ గ్రోయింగ్ కంట్రీస్ ఆర్ ఇండియా, చైనా, జమైకా, తైవాన్ and Mauritius, Indonesia, Brazil, Costa Rica, Ghana, Malaysia, Bangladesh, Philippines, Sri Lanka, Thailand, Uganda, Hawaii. ఇలా మనకి ఇంకా చాలా పెసిఫిక్ ఓషన్ కంట్రీస్ ఇందులో మనకి ఉన్నాయన్నమాట. సో మిజోరాం ఇస్ నోన్ ఫర్ ఇట్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ సర్టిఫైడ్ జింజర్ వెరైటీస్. మిజోరాం మనకి జిఐ ట్యాగ్ సంబంధించిన వేరియస్ జింజర్ వెరైటీస్కి మనకి మిజోరాం అన్నది చాలా ఫేమస్. ఇప్పుడు దాని గురించే కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ ఎలకేట్ అయింది అన్నమాట. సో అలాగే నాకు ఆంధ్రప్రదేశ్లో ఎనీ 2 జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ గురించి నాకు కామెంట్స్లో చెప్పండి. The Mizoram Ginger Mission aims to improve farmers' income by reducing price gaps, minimizing post-harvest losses, and promoting better use of GI-certified ginger through coordinated efforts among multiple ministries. So, ఇక్కడ ఈ మిషన్ జింజర్లో ఏం చేయాలనుకుంటున్నారంటే కంప్లీట్ జింజర్ ప్రొడక్షన్ టిల్ సేల్, ఇంతవరకు ఇక్కడ ప్రొడక్షన్ నుంచి సేల్ వరకు ఉండే ప్రతి దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంటే మనకి జింజర్ కల్టివేషన్ అలాగే జింజర్ సేల్ అండ్ మార్కెటింగ్ ఈ కంప్లీట్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా దీని ద్వారా ఈ పర్టికులర్ మిషన్ ద్వారా ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారంటే ఫార్మర్స్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఎలాగ రెడ్యూసింగ్ ప్రైస్ గ్యాప్స్. ఎందుకంటే మనకి ఈ జింజర్ ఫార్మర్స్ అమ్మేటప్పుడు 8 to 15 రూపీస్ పర్ కేజీ ఉంది. కానీ ఇంటర్నేషనల్గా దాని రేట్ ఎంత ఉంది? 500 రూపీస్ పర్ కేజీ మాట. చూసారా ఎంత ప్రైస్ గ్యాప్ ఉందో? ఈ ప్రైస్ గ్యాప్ని తగ్గించడం కూడా ఈ పర్టికులర్ మిషన్ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. మినిమైజింగ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే మనకి వేస్టేజ్ తగ్గించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ప్రమోటింగ్ బెటర్ జిఐ ట్యాగ్ జింజర్ త్రూ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అమాంగ్ మల్టిపుల్ మినిస్టర్. ఇట్ సీక్స్ టు ఇంటిగ్రేట్ అరౌండ్ 20,000 ఫార్మర్ హౌస్ హోల్డ్స్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్ టు ప్రాసెసింగ్ హబ్స్, బ్రాండింగ్, ఎక్స్పోర్ట్స్ అండ్ మార్కెటింగ్ ఇంటిగ్రేషన్.
చెప్పాను కదా, మొత్తం జింజర్ ఎకోసిస్టమ్ని దీన్ని సపోర్ట్ చేయడానికి ఉన్న ప్రాజెక్ట్ మాట. సో ఇక్కడ ఫార్మర్స్కి వాళ్ళకు వస్తున్న మనీ, ఆ ప్రైస్ గ్యాప్ తగ్గించడమే కాకుండా అది ఎలా వీళ్ళని లైక్ ఇంకా స్ట్రాంగ్ చేయాలో అన్న మెథడ్ కూడా చెప్తున్నారు. బట్ ఎలా అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్లో ఫామ్ చేసి వాళ్ళకి ముఖ్యంగా ప్రాసెసింగ్ హబ్స్లోని బ్రాండింగ్, ఎక్స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో మద్దతు ఇవ్వాలని చూస్తున్నారు అన్నమాట. With a focus of traceability and quality assurance, the mission targets high-value markets in Southeast Asia, the Middle East and the Europe. So, ఈ మిషన్ ద్వారా ఏంటంటే మనం ఏ కంట్రీస్కి జింజర్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నామంటే సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ మాట. ద మిషన్ బిల్డ్స్ అపాన్ నీతి ఆయోగ్స్ డిక్లరేషన్ ఆఫ్ మిజోరాం యాజ్ అ జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఈ నీతి ఆయోగ్ అన్నది మనకి మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిక్లేర్ చేసింది. దానికి అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్ అన్నది డిజైన్ అయింది అనమాట. షుగర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ టాప్ మనకి న్యూస్లో ఎందుకుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ placed exports of raw, white and refined sugar under the prohibited category till September 30, 2026. సో రీసెంట్గా ఏం మెషర్ తీసుకుందంటే మనకి షుగర్ అన్నది ఎక్స్పోర్ట్స్ మీద లైక్ మెజర్స్ తీసుకుంటున్నట్టు ఈ వార్త చెప్తుందన్నమాట. ముఖ్యంగా దాన్ని ప్రొహిబిట్ చేస్తున్నట్టు. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో షుగర్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి. ఇట్ హ్యాస్ బీన్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్. ఇండియా అన్నది షుగర్ ప్రొడక్షన్లో మనకి లార్జెస్ట్ కన్జ్యూమర్ అండ్ అలాగే ప్రొడక్షన్లో ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ మాట. సో ఈ డేటా అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో కన్జంప్షన్ లెవెల్లో మనం ఫస్ట్ ఉంటే ప్రొడక్షన్ లెవెల్లో మనం సెకండ్ ఉంటున్నాం అన్నమాట. ఇన్ ఇండియా షుగర్ ప్రొడక్షన్ ఇన్ 2025 to 26 షుగర్ సీజన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 279 lakh tons మాట. ఇది మన షుగర్ ప్రొడక్షన్ ఇన్ 2026. అలాగే ఇప్పుడు షుగర్ కేన్ గురించి మనం జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. షుగర్ కేన్ ఇస్ అ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. అంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్లో పెరుగుతుంది. అండ్ దానికి జనరల్గా దానికి టెంపరేచర్ ఎలాంటిది కావాలంటే హాట్ హ్యూమిడ్ కండిషన్స్ డ్యూరింగ్ ద గ్రోత్, కూలర్ డ్రై వెదర్ డ్యూరింగ్ రైపనింగ్ సీజన్. సో ఇది మనకి స్టార్టింగ్ అంటే వేసే టైంలోని హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉండాలి. అండ్ మనకి రైపనింగ్ టైంలో హార్వెస్ట్ చేసే దగ్గర టైంలో మాత్రం కూలర్ అండ్ డ్రై వెదర్ కండిషన్స్ ఉండాలి. సో ప్రిసైజ్గా తెలుసుకోవాలంటే టెంపరేచర్ మనకి 20 to 30 degrees ఫర్ ఓవరాల్ గ్రోత్ మెయింటైన్ చేయాలి. అండ్ 12 to 14 degrees డ్యూరింగ్ రైపనింగ్ హెల్ప్స్ ఇంక్రీజ్ సుక్రోజ్ కంటెంట్. సో మనకి ఈ టెంపరేచర్స్లో డ్రై అండ్ కూలర్ టెంపరేచర్స్లో మనకి ఆ షుగర్ కేన్ అన్నది సుక్రోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ స్వీట్ ఉండే స్కోప్ ఉంటుంది అన్నమాట. అందుకే టెంపరేచర్స్ అంటే కూలర్ అండ్ డ్రై సీజన్స్లో ఉన్నది టైంలోనే హార్వెస్ట్ చేయడానికి చూస్తారు అన్నమాట. సో రెయిన్ఫాల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 75 to 150 centimeters annually, mainly during the growing phase. Low rainfall during the maturity is desirable. సన్లైట్ ఏంటంటే నీడ్స్ బ్రైట్ సన్లైట్ ఫర్ ఎఫిషియంట్ ఫోటోసిన్థసిస్ అండ్ షుగర్ ఫార్మేషన్. హ్యూమిడిటీ ఏంటంటే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ సపోర్ట్స్ వెజిటేటివ్ గ్రోత్. గ్రోయింగ్ ఫేజ్లో మనకి హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉండాలి. ఫ్రాస్ట్ ఆర్ కోల్డ్, హైలీ సెన్సిటివ్ టు ఫ్రాస్ట్ అండ్ ప్రొలాంగ్ లో టెంపరేచర్స్ విచ్ రెడ్యూస్ ఈల్డ్ అండ్ డ్యామేజ్ ద క్రాప్. అంటే రైపనింగ్ సీజన్లోనే మాత్రమే మనకి కూల్ టెంపరేచర్ ఉండాలి, కానీ మిగతా టైంలో అది ఎక్కువ కోల్డ్ని అండ్ ఫ్రాస్ట్ని హ్యాండిల్ చేయలేదు అనమాట. క్లైమేట్ నీడ్స్ అట్ డిఫరెంట్ గ్రోత్ స్టేజెస్ మాట. మనకి డిఫరెంట్ గ్రోత్ స్టేజెస్లో క్లైమేట్ నీడ్ కూడా మనం చూద్దాం. జర్మినేషన్ ఫేజ్లో వార్మ్ సాయిల్ కండిషన్స్ ఐడియల్లీ 32 to 38 degrees ఎన్ష్యూరింగ్ గుడ్ స్ప్రౌటింగ్. అండ్ యాక్టివ్ గ్రోత్ మనకి యాక్టివ్ గ్రోయింగ్ ఫేజ్లో ఎలా ఉండాలంటే హాట్ హ్యూమిడ్ అండ్ రైనీ కండిషన్స్ ప్రమోట్ ర్యాపిడ్ వెజిటేటివ్ గ్రోత్. యాక్టివ్ గ్రోత్ ఫేజ్లో మనకి హాట్ హ్యూమిడ్ కండిషన్స్ అన్నవి ఉండాలన్నమాట, రైనీగా ఉండాలి. అండ్ రైపనింగ్ అదే మెచ్యూరిటీ ఫేజ్లో కూల్ డ్రై సన్నీ డేస్ విత్ కూల్ నైట్స్ అండ్ ఐడిల్ ఫర్ ద మ్యాక్సిమం షుగర్ అక్యూములేషన్. అంటే మనకి హార్వెస్టింగ్ టైంలో షుగర్ అక్యూములేషన్ ఎప్పుడు ఏ కండిషన్స్లో ఉంటుంది? కూల్ డ్రై సన్నీ డేస్. ఈ వెదర్ కండిషన్స్లో మనకి ఆ షుగర్ కేన్ కన్నది తీపి ఎక్కువ ఉండే స్కోప్ ఉంటుంది అన్నమాట. ప్రొడక్షన్ ప్రాసెస్, షుగర్ అన్నది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? మనకి షుగర్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, షుగర్ కేన్ నుంచి ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? షుగర్ ఈజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ షుగర్ కేన్ బై క్రషింగ్ ద క్రాప్, ఎక్స్ట్రాక్టింగ్ ద జ్యూస్. ఫస్ట్ మనకి షుగర్ కేన్ నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ బాయిలింగ్ ఇట్ టు ఫార్మ్ షుగర్ సిరప్. సో దీన్ని బాయిల్ చేసి
మనకి షుగర్ సిరప్ చేస్తారు. ఈ షుగర్ సిరప్నే మనకి క్రిస్టల్స్గా అంటే లైక్ మనకి క్రిస్టల్స్గా మనకి తీసుకొచ్చి మనకి రా షుగర్గా మనకి దొరికినట్టు అమ్ముతారు అన్నమాట. ఇండియా అండ్ 2 మేజర్ షుగర్ కేన్ గ్రోయింగ్ జోన్స్. సో ఇండియాలో షుగర్ కేన్ ముఖ్యంగా ఏ పర్టికులర్ జోన్స్లో దొరుకుతుంది ఆర్ పండిస్తారు. సో ముఖ్యంగా మనకి 2 డివిజన్స్గా చెప్పొచ్చు అన్నమాట. ఒకటి మనకి నార్త్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి మనకి సౌత్ సైడ్ ఉంటుంది. నార్త్ సైడ్లో ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా అండ్ పంజాబ్ ఈ ఏరియాలో, అండ్ అలాగే సౌత్ సైడ్లో అయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అండ్ ముఖ్యంగా సుక్రోజ్ కంటెంట్ ఎక్కడ మనకి ఎక్కువ వస్తుందంటే ఈ సౌత్ సైడ్ నుంచి మనకి ఎక్కువ వస్తుంది. అండ్ ముఖ్యంగా మనకి పెన్సిలర్ ఇండియా నుంచి ఈల్స్ అన్నవి హయ్యర్గా ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ డిటర్మైనింగ్ ప్రైసెస్ ఆఫ్ షుగర్ కేన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో షుగర్ ప్రైజెస్ని మనం ఎలాగా ఏ పద్ధతిలో డిసైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనకి రైస్ ఇవన్నీ ఏంటంటే ఎంఎస్పి ఉంటుంది కదా, కానీ షుగర్ కేన్కి మనకి ఎంఎస్పిలో ఇంక్లూడ్ అవ్వదు అన్నమాట, దానికంటూ వేరేగా ఉంటుంది. సో అదే ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అన్నమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందే ఉంది, షుగర్ కేన్ అన్నది ఎంఎస్పిలో ఇంక్లూడ్ అవ్వదు. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అని చెప్పి వేరేగా డిక్లేర్ చేస్తుంది. సెట్స్ ద ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ ద షుగర్ కేన్ సెంటర్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ ఎఫ్ఆర్పి ఈ ఫేర్ అండ్ రెన్యూమరేటివ్ ప్రైస్ ఎలా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ మాట, అండ్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో ఎలా మనకి ఎంఎస్పి ఎలా ఈ కమిటీ రికమెండ్ చేస్తుందో అలాగే మనకి షుగర్ కేన్ సంబంధించి ఎఫ్ఆర్పి కూడా ఇదే కమిటీ రికమెండ్ చేయగా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నది అప్రూవల్ ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రైజ్ అన్నది డిక్లేర్ చేస్తుంది. అలాగే ఎఫ్ఆర్పి ఇస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికాగ్నైజింగ్ ద షుగర్ కేన్ ఇండస్ట్రీ. అసలు ఈ ఎఫ్ఆర్పిని వేరేగా ఇవ్వాలి అని చెప్పి మనకి ఎవరు రికమెండ్ చేశారంటే రంగరాజన్ కమిటీ రిపోర్ట్ రికమెండ్ చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాక్టీస్ అన్నది మొదలైంది అన్నమాట. స్టేట్ గవర్నమెంట్స్ కూడా మనకి స్టేట్ అడ్వైజరీ ప్రైజెస్గా షుగర్ కేన్కి వాళ్ళ ప్రైజెస్ని డిక్లేర్ చేస్తారు. ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ద కీ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనౌన్సెస్ ద స్టేట్ అడ్వైజరీ ప్రైజెస్. ఈ స్టేట్ అడ్వైజరీ ప్రైజెస్ మనకి సెంటర్ డిక్లేర్ చేసిన ఎఫ్ఆర్పి ప్రైజెస్ కన్నా జనరల్గా మనకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. అస్సాం షిప్స్ ఫస్ట్ లీగల్ అగర్వుడ్ చిప్స్ టు ద వెస్ట్ ఏషియా. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుందంటే అస్సాం మనకి అగర్వుడ్ చిప్స్ని సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్కి ఎక్స్పోర్ట్ చేసిందని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అగర్వుడ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఔద్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ అరోమాటిక్ రా మెటీరియల్ అన్నమాట. అంటే మనకి పర్ఫ్యూమ్స్ అవి చేసుకోవడానికి ఇది యూస్ చేసే రా మెటీరియల్గా వాడతారు అన్నమాట. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రెసిన్ ఫార్మ్డ్ ఇన్ ఇన్ఫెక్టెడ్ ఆక్యులేరియా అండ్ గరినోప్స్. సో ఇవి ఏంటంటే ఈ 2 స్పీషీస్ ప్లాంట్ స్పీషీస్ నుంచి మనకి రెజిన్ని తీసుకొని మనకి ఈ పర్టికులర్ ఔద్ అన్నది అగర్వుడ్ అన్నది తయారవుతుంది అన్నమాట. అగర్వుడ్ ఇన్సైన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద రెజిన్ ఫార్మ్డ్ ఇన్ ట్రీస్ ఆఫ్ ద ఆక్యులేరియా అండ్ గైరినోప్స్ జెనిరియా విచ్ when they are stressed or infected by the fungi triggering a defensive resin రెస్పాన్స్. సో ఈ ప్లాంట్లో యాక్చువల్గా న్యాచురల్గా ఈ రెజిన్ అన్నది ప్రొడ్యూస్ అవ్వదు, అంటే ఈ ఫ్రాగ్రెన్స్ అన్నది ప్రొడ్యూస్ అవ్వదు. కానీ ఈ ఎక్యులేరియా అన్న ప్లాంట్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ప్లాంట్కి న్యాచురల్ డిఫెన్స్ వస్తున్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అన్నమాట. ఆ ఫ్రాగ్రెన్స్ నుంచే మనం ఈ అగర్వుడ్ని తీస్తారన్నమాట. ఆ టైంలోనే ఆ పర్టికులర్ వుడ్కి మనకి ఆ ఫ్లేవర్ అన్నది ఆ పర్టికులర్ అరోమా అన్నది వస్తుందన్నమాట. Agarwood is highly valued material used globally in luxury, incense, cosmetics and traditional products అన్నమాట. ఇవి మనకి అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, కాస్మెటిక్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్లో ఉంటుందని చెప్తున్నారు. అగర్వుడ్ ఇస్ గ్రోన్ ఇన్ కంట్రీస్ సచ్ as ఇండియా, కంబాడియా, మలేషియా, ఇండోనేషియా, లాయస్ అండ్ భూటాన్. సో ఈ ప్లేసెస్లో అగర్వుడ్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుంది. అండ్ ఇండియాలోని మనకి ఏ కీ స్పీషీస్ నుంచి ఈ పర్టికులర్ అగర్వుడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే ఎక్యులేరియా మాల్ యాక్సెన్సిస్, అలాగే ఎక్యులేరియా
కసేనియా ఈ పర్టికులర్ స్పీషీస్ నుంచి ఈ అగర్వుడ్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. అగర్వుడ్ ఫిగర్డ్ ఇన్ అపెండిక్స్ 2 ఆఫ్ ద కన్వెన్షన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ ద వైల్డ్ ఫోనా అండ్ ఫౌనా. అంటే సైట్స్లోని ఈ పర్టికులర్ అగర్వుడ్ గురించి మనకి అందులో ఉన్న షెడ్యూల్లో ఇది మెన్షన్ అయి ఉంది అన్నమాట. ఓకే, సో ఎందుకంటే దీని పాపులేషన్ అన్నది మనకి ఈ ట్రీ పాపులేషన్ అన్నది తగ్గిపోవడం వల్ల సో ఇది ఎండేంజర్డ్గా దీని కన్వర్జేషన్ దీన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం అని చెప్పి ఈ పర్టికులర్ సైట్స్ కన్వెన్షన్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ మాట. సో ఇది మన నెక్స్ట్ టాపిక్. సో ముఖ్యంగా న్యూస్ కాంటెక్స్లో ఏముందంటే అమిడ్ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ద గవర్నమెంట్ ఈస్ రిపోర్టెడ్లీ కన్సిడరింగ్ స్లాషింగ్ ద విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఫ్రమ్ 20% to earlier 5% as it looks to revive overseas inflows. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ముఖ్యంగా మనకి జనరల్గా ఇప్పుడు ఏదైనా ఫారెన్ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయడానికి వచ్చింది అనుకో, ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏంటంటే మనకి ఈ ఫారెన్ కంపెనీ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు జనరేట్ చేసింది, 100 రూపాయలు జనరేట్ చేసింది అనుకో. సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఇప్పుడు 20% ట్యాక్స్ అంటే 20 రూపాయలు ఇండియా ఉంచుకొని ఈ 80 రూపాయలు ఈ ఫారెన్ కంపెనీస్కి తిరిగిస్తున్నారు. దీన్నే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటున్నారు. ఇప్పుడు న్యూస్లో ఏం చెప్తున్నారంటే ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ని 20% నుంచి 5%కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ని ఇలా తీయాలనుకుంటుందంటే ముఖ్యంగా ఈజీగా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫారెన్ కంపెనీస్ ట్యాక్స్ ఇవేషన్ చేయకుండా కూడా ఇది ఒక మెథడ్గా యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ తగ్గించాలి 20% నుంచి 5%కి తగ్గించాలనుకుంటున్నారు. అంటే ముందు 20 రూపీస్ ఉంచుకొని 80 రూపీస్ వాళ్ళని తీసుకుని ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు 5 రూపీస్ ఉంచుకొని 95 చేయాలనుకుంటున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్ని ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే తెచ్చుకోవచ్చు. దీనివల్ల మనకేం ఉపయోగం అంటే ఇండియా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ లాభం తెచ్చుకునే స్కోప్ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి ముఖ్యంగా ఈ ప్రస్తుతం అవుతున్న వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్లో మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ రావడం కూడా ఇంపార్టెంట్. సో అందుకే ఇది ఒక మెషర్ ఇండియా తీసుకోవాలని ఈ న్యూస్ చెప్తుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ వెన్ ఎవర్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ వెదర్ త్రూ ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, రాయల్టీస్ ఆర్ అదర్ సోర్సెస్ ద గవర్నమెంట్ ఎన్ష్యూర్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ అడ్వాన్స్ త్రూ విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో ఈ పద్ధతి మనకి ఇండియాలో ఫాలో అవుతున్నారు, కానీ హాంకాంగ్ అండ్ సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో ఇది ఫాలో అవ్వట్లేదు అన్నమాట. సో ముఖ్యంగా విత్ హోల్డ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఏదైనా ఫారెన్ కంట్రీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి సంపాదించిన దాంట్లో మనకి ట్యాక్స్ ఆల్రెడీ కట్ చేసి వాళ్ళకి మనం మనీని ఇచ్చేస్తాం అన్నమాట. వాళ్ళు సంపాదించిన దాంట్లో ట్యాక్స్ ముందే మనం కట్ చేసుకొని తర్వాత ఇస్తాం అన్నమాట. దాన్నే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటున్నారు. ఇప్పుడు అది 20% ఉంది, ఇప్పుడు అది 5% చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాని ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా ప్రమోట్ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో. అండ్ అలాగే వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఉన్నాయి కదా, సో ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఎసర్ట్లా పనికొస్తుంది అనే ఉద్దేశంతో ఈ మెజర్ గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటుంది. కింబర్లీ ప్రాసెస్. సో కింబర్లీ ప్రాసెస్ ఎందుకు న్యూస్లో ఉంది? కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెక్షనల్ మీటింగ్ 2026 కంక్లూడెడ్ ఇన్ ముంబై. సో దీనికి సంబంధించిన మీటింగ్ మనకి ముంబైలో కంక్లూడ్ అయిందని న్యూస్లో ఉంది. అందుకే మనం దీన్ని ఎగ్జామ్ రెస్పెక్ట్లో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఐఆర్ డైమెన్షన్లో మనకి ప్రిలిమ్స్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ అన్నమాట, గ్రూప్ 2 అయితే, అండ్ మెయిన్స్లో కూడా మనకి ఇంపార్టెంట్. Kimberley process is a tri-party initiative involving governments, the international diamond industry and civil society to prevent the trade in conflict diamonds. So, ఈ పర్టికులర్ కింబర్లీ ప్రాసెస్ అన్నది ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ మాట. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ముగ్గురు వ్యవస్థల మధ్య ఒప్పందం అన్నమాట. ఏంటి అవి? గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ డైమండ్ ఇండస్ట్రీ, అలాగే సివిల్ సొసైటీ, వీళ్ళ ముగ్గురు మధ్య కుదుర్చుకున్న ఒప్పందమే ఈ కింబర్లీ ప్రాసెస్. సో దేని గురించి ఈ ఒప్పందం? కాన్ఫ్లిక్ట్స్ డైమండ్స్ గురించి ఈ ఒప్పందం అన్నమాట. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ డైమండ్ అంటే ఏంటో చూద్దాం. కాన్ఫ్లిక్ట్ డైమండ్ అంటే ఏంటంటే దే ఆర్ రఫ్ డైమండ్స్ మైన్డ్ ఇన్ వార్ జోన్ అండ్ సోల్డ్ టు ఫైనాన్స్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్సర్జెన్సీస్ ఆర్ రెబెల్ యాక్టివిటీస్ అగేన్స్ట్ లెజిటిమేట్ గవర్నమెంట్స్. సో కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ ఏంటంటే మనకి వార్ అవుతున్న
కంట్రీస్ ఉన్నాయనుకోండి. సో వార్ అవుతున్న కంట్రీస్లో అక్కడ ఉన్న డైమండ్స్ని మైన్ చేసి ఈ పర్టికులర్ డైమండ్స్ని స్మగ్లింగ్ ద్వారా వేరే వాళ్ళకి అమ్మి ఆ మనీతో తీసుకొచ్చి ఏదైనా గవర్నమెంట్ మీద వెళ్తున్న యాక్టివిటీస్ మీద, ఇల్లీగల్గా గవర్నమెంట్ మీద ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినా, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉంటే అక్కడ స్మగ్లింగ్ నుంచి సంపాదించిన డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, సో మనకి వార్ అవుతున్న ఈ పర్టికులర్ రఫ్ డైమండ్స్ మైన్డ్ ఇన్ వార్ జోన్స్ అండ్ సోల్డ్ టు ఫైనాన్స్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, insurgencies or rebel activities against the legitimate governments. So these diamonds were linked to civil wars in part of Africa such as Sierra Leone, Angola, Liberia during the 1990s. So ఇది ఎప్పటి నుంచి మనకి లైక్ వార్తల్లో ఉందంటే 1990s ఈ ప్రాంతంలో మనకి ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో ఎక్కువ మనకి ఈ పర్టికులర్ వార్ ఇంపాక్ట్ ఉన్న దేశాలు ఉండేవన్నమాట. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మనీ కోసం అక్కడున్న లైక్ డైమండ్స్ని మైన్ చేసి అవి ఏంటంటే స్మగుల్ చేసి దొంగతనంగా అక్కడి నుంచి వచ్చిన మనీని మళ్ళీ వేరే గవర్నమెంట్స్ మీద, యుద్ధానికి వెళ్తున్న వాటి మీద వాళ్ళకి స్పాన్సర్ చేసేవాళ్ళు అనమాట, ఆయుధాలు కొనడానికి ఇలాంటి వాటిని. సో ఇలాంటివి అరికట్టడానికే మనకి కింబర్లీ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది అనమాట. It operates through the Kimberley Process Certification Scheme. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆ పర్టికులర్ డైమండ్స్ మైన్ చేస్తున్నప్పుడు ఇవి ఇలాంటి వార్ జోన్లో కానివి అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. దాన్నే కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటారు అన్నమాట. సో ఇది ఎప్పుడు మనకి ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే UN రెజల్యూషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఎప్పటి నుంచి ఇది ఫోర్స్లో ఉందంటే 1st January 2003 మాట. So the Kimberley process is open to any country that meets its standards. సో ఈ స్టాండర్డ్స్ని మీట్ చేసే ఏ కంట్రీ అయినా దీనికి మెంబర్షిప్కి ఓపెన్గా ఉంటుందన్నమాట. సో కరెంట్లీ మనకి ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు? 60 పార్టిసిపెంట్స్ ఉన్నారు, రిప్రజెంటింగ్ 86 కంట్రీస్ మాట. 60 పార్టిసిపెంట్స్ ఉన్నారు, 86 కంట్రీస్ ఎందుకున్నాయంటే EU అంతా, యూరోపియన్ యూనియన్ అంతా ఒక కంట్రీగా, ఒక పార్టిసిపెంట్గా భావిస్తున్నారు అన్నమాట. కానీ EU మనకి 27 మెంబర్ కంట్రీస్ కదా, అందుకే 60 పార్టిసిపెంట్స్, కానీ ఎంతమంది కంట్రీస్? 86 కంట్రీస్ మాట. ఇది మీరు ఈ డిఫరెన్స్ అన్నది గుర్తుంచుకోవాలి. 86 కంట్రీస్, 60 పార్టిసిపెంట్స్. అండ్ ఇండియా అన్నది మనకి ఫౌండింగ్ మెంబర్ అన్నమాట. అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఇండియా ఇందులో మెంబర్. The members account for around over 99% of the global rough diamond trade. సో మనకి ఈ పర్టికులర్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ మనకి 99% ఆఫ్ గ్లోబల్ డైమండ్ ట్రేడ్ అంతా లైక్ లెజిటిమేట్ మెంబర్స్ అందరూ ఇందులో ఉన్నారన్నమాట. The chair oversees the implementation of the Kimberley Process Certification Scheme and operates of the working group committees and administration that activates the KP. సో ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏముందంటే, సో దీనికి ఒక చైర్పర్సన్ ఉంటారు. ఇతను ఏంటంటే మనకి ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ని ఎలా ఇంప్లిమెంటేషన్ అవన్నీ చూసుకుంటారు. అలాగే వర్కింగ్ గ్రూప్ కమిటీస్ని, అడ్మినిస్ట్రేషన్ మొత్తం అన్ని యాక్టివిటీస్ చూసుకుంటారు. మనకి సెక్రటేరియట్ ఎక్కడుందంటే గాబ్రోన్ అండ్ బోట్స్వానా, ఈ పర్టికులర్ కంట్రీలో మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కింబర్లీ ప్రాసెస్ ఉందన్నమాట. నెక్స్ట్, టూసైడైడస్ ట్రాప్. సో ఏంటి మనకి ఈ టూసైడైడస్ ట్రాప్? సో ముఖ్యంగా ఇది కాంటెక్స్లో, ఈ న్యూస్ కాంటెక్స్లోకి ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా మనకి తెలుసు US ప్రెసిడెంట్ అండ్ చైనా ప్రెసిడెంట్ మీట్ అయ్యారని చెప్పి. సో ఇంతవరకు US చైనాని రైజింగ్ పవర్ అయినా దాన్ని ఒక థ్రెట్గా భావించేది అన్నమాట. కానీ ఈ మీటింగ్ వల్ల ఏంటంటే ఈ పారాడైమ్ అన్నది షిఫ్ట్ అయ్యింది. సో ఈ కాంటెక్స్ట్లో, సో ఎందుకు చైనాని US ఒక పర్టికులర్ థ్రెట్గా భావించేదో ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ పర్టికులర్ థియరీ మాట. ఇది ఒక థియరీ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఉన్న థియరీ మాట, టూసైడైడస్ ట్రాప్ మాట. సో ఏంటి టూసైడైడస్ ట్రాప్? ఇదేంటంటే పాపులరైజ్డ్ బై హార్వర్డ్ స్కాలర్ గ్రహమ్ అలెన్సన్ ఆఫ్టర్ స్టడింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీని అతను చదివిన తర్వాత హార్వర్డ్ స్కాలర్ అయిన గ్రహమ్ అలెన్సన్ అన్నది ప్రపోజ్ చేసిన ఇది ఒక థియరీ మాట. He took inspiration from the ancient Greek historian Thucydides, who wrote about the war between Athens and Sparta. సో మనకేంటంటే మనకి ఏన్షియంట్ టైంలో టూసైడైడస్ అని చెప్పి స్కాలర్ ఉన్నారు. అతను ఎథీన్స్ అండ్ స్పార్టా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవల్రీని అతను ఒక థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఏంటో థియరీ చూద్దాం. ఎథీన్స్ వాజ్ రైజింగ్ ఫాస్ట్ ఇన్ వెల్త్, ట్రేడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. స్పార్టా వాజ్ ఆల్రెడీ ద డామినెంట్ మిలిటరీ పవర్. సో మనకి స్పార్టా అన్నది ఆల్రెడీ పవర్ఫుల్ మాట.
కానీ ఎథిన్స్ అన్నది మనకి రైజింగ్ వెల్త్ పరంగా, ట్రేడ్ పరంగా, ఇన్ఫ్లుయెన్స్ పరంగా పెరుగుతూనే ఉంది మరి. సో యాజ్ ఎథిన్స్ ఎక్స్పాండెడ్, స్పార్టా స్టార్టెడ్ సీయింగ్ ఇట్ నాట్ యాజ్ అ ప్రోగ్రెస్ బట్ యాజ్ అ థ్రెట్. దట్ ఫియర్ క్రియేటెడ్ ప్రెషర్, సస్పెన్షన్ అండ్ ఈవెన్చువలీ వార్. సో మనకి ఈ పర్టికులర్ ఎథిన్స్ గ్రోత్ని స్పార్టా అన్నది ఒక థ్రెట్లా భావించి మనకి నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఒక పర్టికులర్ సస్పెన్షన్ అంటే లైక్ అనుమానం ఇలాంటివన్నీ పెరిగి అది ఒక వార్కి దారి తీసిందని చెప్తున్నారు అన్నమాట. సో ఇలా మనకి ఒకటి రైజింగ్ పవర్ ఉండి ఆల్రెడీ డామినెంట్ పవర్ ఉన్నప్పుడు ఈ డామినెంట్ పవర్ ఈ రైజింగ్ పవర్ని థ్రెట్గా చూస్తే అలాంటి థియరీని మనం టూసైడైడస్ అదేంటి ట్రాప్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ మన కాంటెక్స్లో డామినెంట్ పవర్ యుఎస్ఏ మాట అండ్ చైనా అన్నది రైజింగ్ పవర్ ఎకనామికలీ, పొలిటికల్గా, అన్ని పరంగా. సో ఇక్కడ మనకి యుఎస్ అందుకే చైనాని ఒక థ్రెట్గా భావించేది మాట. సో దీన్నే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంటర్నేషనల్ అఫైర్లో టూసైడైడస్ ట్రాప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇప్పుడు యుఎస్ అండ్ చైనా మధ్య అయిన మీటింగ్ వల్ల ఈ పర్టికులర్ ఏ ఫినామినా మనం టూసైడైడస్ ట్రాప్ అనుకుంటున్నామో ఇది చేంజ్ అయ్యే స్కోప్ ఉందా అని ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ప్రస్తావిస్తుంది అన్నమాట. అది మనకి నెక్స్ట్ ఈవెంట్స్ బట్టే మనం ఏదైనా క్లారిటీగా చెప్పగలం. So Al's argument is simple. When a rising power challenges an established one, fear can grow faster than diplomacy and fear is dangerous in international politics. Next, మియావాకీ ఫారెస్ట్ ప్లాంటేషన్. సో ఈ మియావాకీ ఫారెస్ట్ ప్లాంటేషన్ మనకి న్యూస్లో ఎందుకుందంటే ఢిల్లీ గవర్నమెంట్ మనకి మియావాకీ ఫారెస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ని అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీలో ప్లాన్ చేయబోతుంది అన్నమాట. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మియావాకీ ప్లాంటేషన్ డ్రైవ్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మియావాకీ ప్లాంటేషన్ డ్రైవ్ అన్నది ఒక అఫారెస్ట్రేషన్ మెజర్ అన్నమాట. అఫారెస్ట్రేషన్ మెజర్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్కి సెట్ అయ్యే మెషర్ అన్నమాట. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో మనకి జనరల్గా స్పేస్ అన్నది కన్స్ట్రెంట్ కదా. సో అక్కడ ఈ మెథడ్ అన్నది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఏంటి మియావాకీ టెక్నిక్ అన్నది చూద్దాం. సో ఈ పర్టికులర్ టెక్నిక్ అన్నది ఎవరు ప్రపోజ్ చేశారంటే ఫస్ట్ మనకి జపనీస్ బాటనిస్ట్ అయిన అకిరా మియావాకీ 1970s ప్రపోజ్ చేశారన్నమాట. అండ్ దీనికి ఇంకొక పేరే పాట్ ప్లాంటేషన్ మెథడ్ అని కూడా అంటారు. And it involves dense planting 2 to 4 different types within every square meter of the native species to mimic natural forest ecosystem. సో ఇందులో ఏంటంటే మనకి లిటరల్గా చూడండి ఇంత హైట్లో స్ట్రబ్స్, తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకో ట్రీస్, నెక్స్ట్ లెవెల్లో ఇంకో ట్రీస్. సో మన స్పేస్ ఇవ్వకుండా మనం ఇలా మనం అంటే ఫస్ట్ లేయర్లో ఒక చిన్న స్ట్రబ్స్, తర్వాత నెక్స్ట్ ట్రీస్, ఆ తర్వాత టాల్ ట్రీస్, ఇలా మనం లేయరింగ్గా ప్లాంటేషన్ చేసుకుంటే దాన్నే మియావాకీ ఫారెస్ట్ కాన్సెప్ట్ అంటారు అన్నమాట. సో దీని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. యాజ్ ఐ టోల్ యూ, ఈ మియావాకీ ప్లాంటేషన్ అన్నది మనకి అర్బన్ ఏరియాస్లో అఫారెస్ట్రేషన్ మెషర్గా చాలా బాగా పనికొస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ని ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అప్ టు 10 times ఫాస్టర్ దెన్ ద కన్వెన్షనల్ మెథడ్. నేటివ్ స్పీషీస్ అండ్ బయోడైవర్సిటీ, ముఖ్యంగా ఇందులో నేటివ్ స్పీషీస్నే వాడతారు అనమాట. అప్పుడే గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటంటే అబ్జర్వ్ హై లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, డస్ట్ పార్టికల్స్, mitigates urban pollution, helps control heat island effect and acts as a natural barrier against noise and dust, and 30 times denser growth improves oxygen level and air quality. ఇలా మనం అర్బన్ ఏరియన్ పొల్యూషన్ అన్ని రకాలుగా, ముఖ్యంగా మనకి నాయిస్ పొల్యూషన్, అలాగే డస్ట్ పొల్యూషన్, అలాగే ఎయిర్ పొల్యూషన్ అన్ని డైమెన్షన్స్లో ఇది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి హీట్ అన్నది కూడా తగ్గుతుంది అన్నమాట. మినిమల్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో మనకి జనరల్గా ఇది 3 years మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే చాలు, ప్రాపర్గా ఆటోమేటిక్గా దానికంటూ ఆ ఫారెస్ట్ అన్నది సస్టైన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి అసోలా బాటి వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఈ మియావాకీ ప్లాంటేషన్ని ఈ శాంచురీలో ప్లాన్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఇది ఎక్కడ ఉందో ఏంటో తెలుసుకుందాం. సో ఇది మనకి సదరన్ ఢిల్లీలో ఉంది మాట. ఎక్స్టెండ్స్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ ఫరీదాబాద్ ఇన్ హర్యానాలో కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ద శాంచురీ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ నియర్లీ 32 square kilometers. ఇంత ప్రాంగణాన్ని ఇది విస్తరించి ఉంది అన్నమాట. ద శాంచురీ లైస్ అలాంగ్ ద సదరన్ రిడ్జ్ ఆఫ్ ద అరావలి రేంజ్, which is one of the oldest mountain system in the world. సో ఇది మనకి ఆరావళి రేంజ్ ఈ పర్టికులర్ పర్వతాల దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనకి ఆరావళి అన్నది ఓల్డెస్ట్ మౌంటైన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్గా చెప్పబడుతుంది.
The sanctuary was declared as a protected area in 1991 under the Wildlife Protection Act 1972. సో శాంచురీని మనం గ్రీన్ లంగ్స్ అని కూడా పిలుస్తారు, ముఖ్యంగా ఢిల్లీకి. సో ఎందుకు? ఇట్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ ఎకలాజికల్ బ్యారియర్ అగేన్స్ట్ ద ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద థార్ డెజర్ట్. సో థార్ డెజర్ట్ని ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా ఈ శాంచురీ వల్ల మనకి ఆగుతుందన్నమాట. అందుకే దీన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ ఢిల్లీ అని పిలుస్తారు అన్నమాట. అంటే మనకి ప్యూర్ ఎయిర్ పొల్యూషన్కి ఇది యాక్చువల్గా హెల్ప్ అవుతుంది. ఓకే, నియాండర్థాలస్. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఈ నియాండర్థాలస్ అంటే ఏంటంటే మనకి మోడర్న్ హ్యూమన్స్ మనకి హోమోసేపియన్స్ నుంచి వచ్చారని చెప్పంటున్నారు కదా, అలాగే మనకి ఏన్షియంట్ హ్యూమన్స్లో ఒక కేటగిరీ ఈ నియాండర్థాలస్ అన్నమాట. సో ఈ నియాండర్థాలస్ న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా మనకి రష్యాలో సైబేరియాకు చెందిన ఒక పర్టికులర్ కేవ్లో మనకి ఈ నియాండర్థాలస్ అనే వాళ్ళు చేసిన ఒక డెంటల్ ప్రొసీజర్ గురించి న్యూస్లోకి వచ్చిందన్నమాట. సో ఈ నియాండర్థాలస్, ఈ పర్టికులర్ నియాండర్థాలస్ ఏంటంటే మనకి డెంటల్ ప్రొసీజర్స్ 59,000 years ఎగోగా చేసినట్టు మనకి ఈ స్టడీ ద్వారా తెలిసిందన్నమాట. అంటే ఏంటంటే మనకి ఈ కేవ్లో దొరికిన ఒక పర్టికులర్ టూత్, ఆ టూత్లో ఏంటంటే మనం ఆ టూత్ని పరిశీలిస్తే దాని మీద ఏదో డెంటల్ ప్రొసీజర్ చేశారు అనే విషయం తెలుస్తుంది అన్నమాట. సో దాని టూత్ డేట్ చూస్తే కార్బన్ డేటింగ్ ద్వారా దాని ఏజ్ అంతా చూస్తే 59,000 years ఏజ్ అని చెప్పి మనకు తెలిసింది. సో ముఖ్యంగా ఈ టూత్ అన్నది ఏ పర్టికులర్ స్పీషీస్కి సంబంధించిందంటే హ్యూమన్ దాంట్లో నియాండర్థాలస్. సో అందుకే మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా హిస్టరీ డైమెన్షన్లో ఈ నియాండర్థాలస్ గురించి తెలుసుకోవాలన్నమాట. So Neanderthals extant group of ancient humans who lived mainly in Europe and western parts of Western Asia. సో ఇక్కడ ఇవి ఎక్కడ ఉండే వాళ్ళు యూరోప్ అండ్ పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఏషియా అన్నమాట. సైంటిఫిక్ నేమ్ ఏంటి? హోమో నియాండర్థాలినెసిస్. ఓకే, అండ్ టైం పీరియడ్ అన్నది మనకి 4,000 years ago to 40,000 years ago. సో అప్పట్లో మనకి హ్యూమన్స్ ఎలా ఉండేవాళ్ళు? ఈ పర్టికులర్ నియాండర్థాల్స్ అనే స్పీషీస్లో ఉండేవాళ్ళు అన్నమాట. డిస్కవరీ ఏంటి? ఫస్ట్ ఫారెన్ ఫాజిల్ ఫౌండ్ ఇన్ ద నియాండర్ వ్యాలీ ఇన్ జర్మనీ ఇన్ 1856. ఫస్ట్ టైం అసలు ఈ పర్టికులర్ హ్యూమన్ స్పీషీ ఇలా ఉండేది అని చెప్పి మనకి ఎప్పుడు డిస్కవరీ అయిందంటే 1856. అది కూడా నియాండర్ వ్యాలీలో డిస్కవర్ అయింది, పేరు అందుకే అలా ఉంది. సో ఇప్పుడు ఫిజికల్ ఫీచర్స్ గురించి చూద్దాం. షార్ట్ అండ్ స్ట్రాంగ్లీ బిల్డ్ బాడీస్ అడాప్టెడ్ టు కోల్డ్ క్లైమేట్, లార్జ్ బ్రెయిన్ సమ్టైమ్స్ లార్జర్ దెన్ మోడర్న్ హ్యూమన్స్ కన్నా పెద్దగా బ్రెయిన్స్ ఉన్నాయి, బ్రాడ్ నోసెస్ అండ్ ప్రామినెంట్ బ్రో రిడ్జెస్, మస్కులర్ లిమ్స్ అండ్ స్ట్రాంగ్ బోన్స్. ఇవన్నీ ఫిజికల్ ఫీచర్స్ అన్నమాట. అండ్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయంటే యూజెస్ సొఫిస్టికేటెడ్ స్టోన్ టూల్స్ అన్నవి యూజ్ చేసాయన్నమాట. అండ్ వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ని ఏమంటున్నారు? మాస్టేరియన్ టూల్స్ అంటున్నారు. కంట్రోల్డ్ ఫైర్ ఫర్ వార్మ్త్ అండ్ కుకింగ్. సో ఫైర్ని వాళ్ళు ముఖ్యంగా వేడి జనరేట్ చేయడానికి అలాగే కుకింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. వోర్ యానిమల్ స్కిన్ ఫర్ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే బట్టలు వేసుకునే వాళ్ళు ముఖ్యంగా యానిమల్ స్కిన్ని వాడేవారు అన్నమాట. సో అండ్ ఈ నియాండర్థాల్స్ కోఎగ్జిస్టెడ్ విత్ ఎర్లీ మోడర్న్ హ్యూమన్స్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. ఓకే, మోడర్న్ హ్యూమన్స్ మనం హోమోసేపియన్స్ అంటాం కదా, వాళ్ళతో కోఎగ్జిస్టెన్స్ అయ్యారు అన్నమాట. Genetic studies show that many present days humans outside Africa carry 1 to 2% Neanderthals DNA. సో మనకి ఆఫ్రికా బయట ఉన్న హ్యూమన్ డిఎన్ఏస్ చూస్తే మనకి 1 to 2% మనకి ఈ నియాండర్థాల్ డిఎన్ఏ రేస్ సంబంధించిన జీన్స్ ఉన్నాయని మనకి స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.